పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు వెంకటేశ్వర నగరంలోని ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి బండి రవణమ్మ అనే వయోవృద్ధులను నిద్రిస్తున్న సమయంలో ఆమెపై దాడి చేసి సుమారు 80 గ్రాముల బంగారం వస్తువులను దొంగిలించారనే ఫిర్యాదుతో రాబరీ కేసులో మా పోలీసులు రంగంలోకి దిగి 48 గంటల కాల వ్యవధిలోనే కేసును ఛేదించారని డీఎస్పీ నాగరాజు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎస్టీపీఓ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ఎస్పీ దామోదర్ ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మరియు సబ్ ఇన్స్పెక్టర్ సైదుబాబు తన సిబ్బందితో కలిసి కేసును చాకచక్యంగా ఛేదించారని అన్నారు. అనంతరం చాకచక్యంగా కేసును ఛేదించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ను అభినందిస్తూ సిబ్బందికి డీఎస్పీ నాగరాజు రివార్డు అందించారు. ఈ సమావేశంలో 2 టౌన్ ఎస్ఐ రాజమోహన్ బాగా చేశారు, బాగా స్పీడ్గా పరిగెత్తించారు. మెన్షన్ చేశారు. పని చేస్తేనే కదా ఎస్ఐ. మార్కాపూర్ ప్రజలందరికీ నమస్కారం. రీసెంట్ పాస్ట్లో 14వ తారీఖున రాత్రి బండి రమణమ్మ అని ఒక ముదుసలి 82 సంవత్సరాలు ఉంటాయి. సో ఆమె ఒంటరిగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకు కూడా అందరూ బయట ఉంటారు. సో ఆమె ఇంట్లో నిద్రించే సమయంలో అర్ధరాత్రి 1:30-2 గంటల ప్రాంతంలో ఒక ఇద్దరు, ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తి సో సడన్గా ఆమె అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించి ఆమె నోరు మూసి ఆమెని బెదిరించి కొట్టి ఆమె చేతికి ఉండే ఒక 4 గాజులు, ఆమె మెడలో ఉండే చైన్, 2 పేటల చైన్, అది ఈ రెండింటిని కూడా దోచుకున్నారు. ఈ దోచుకునే క్రమంలో ఆమె వృద్ధురాలు కాబట్టి ఆమె ప్రతిఘటించలేకపోవటం. సో మళ్ళా ఆ తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు వెంట తీసుకొచ్చుకున్న ఒక కారాన్ని కూడా చుట్టూ చల్లి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే చంపేస్తాం, మేము బయటే ఉంటామన్నా కూడా బెదిరించడం జరిగింది. ఆ అర్ధరాత్రి అంత నేరం జరిగినా కానీ ఆమె భయపడి వాళ్ళు బయటే ఉంటారని, అది ఎవరికి తెలియజేయకుండా ఉదయం వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా జరిగిందనంటే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద రాబరీ కింద మార్కాపూర్ టౌన్లో కేసు పెట్టి, సో ఇది రాబరీ అనేది సీరియస్ అఫెన్స్ అది. సో వెంటనే ఎస్పీ గారు నోటీసులు పెట్టడంతో ఆయన చాలా సీరియస్గా స్పందించి ఎస్పీ గారు, సో మేము కూడా అప్పుడు ఇన్స్పెక్టర్తో ఎస్ఐతో టీంతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది దొరకాలి ఖచ్చితంగా. ఇది ఒక నడి ఊర్లో, వెంకటేశ్వర నగర్ అంటే అది బస్ స్టాండ్ పక్కన ఉంటుంది. నడి ఊర్లో ఇంత నేరం జరగటం సీరియస్గా తీసుకోవటం, అలాగే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసుని దర్యాప్తు చేయమని ఆదేశించడం జరిగింది. దీనికి స్పందించిన మార్కాపూర్ టౌన్ ఎస్ఐ సైదుబాబు సో చాకచక్యంగా తన సిబ్బంది అందరితో కలిసి సిఐ గారి ఆధ్వర్యంలో దాన్ని ఛేదించడం జరిగింది. ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే
ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, మన కాశీనాథ్ అని, ఆ దగ్గరలోనే ఉంటాడు అతను ఈ అమ్మవారికి పూజలు చేస్తాను, ఎవరికన్నా ఉంటే కష్టాలు తీర్చేస్తాను అని చెప్పేసి చాలా కాలం నుంచి అతను ఏదో అమ్మవారి ఉపాసకుడిలాగా ఏదో పూజలు చేస్తే అతను చెప్పినవన్నీ జరిగేటట్టుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ నమ్మటం జరిగింది. ఇతనేదో ఒక మంచి పూజారి అని కొంతమంది జనం కూడా అతను నమ్మటం కూడా జరిగింది. ఈ కేసులో ఎవరైతే దొంగతనం చేశారో అతని పేరు మల్లికార్జున మరియు వసుంధర. వాళ్ళు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఆ ఫ్యామిలీలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆ డిస్టర్బెన్సెస్ ఉంటే రీసెంట్గా వాళ్ళు ఆర్థికంగా బాగా దెబ్బతిని ఈ మల్లికార్జున అనే అతనికి కూడా ఏదో సీరియస్ ప్రాబ్లం, ఏదో హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చినప్పుడు ఇతను ఏదో పూజలు చేస్తాడని చెప్పి ఇతని దగ్గరికి పోయి ఈ ఆర్థిక నుంచి ఇతనికి ఆ వృద్ధ మహిళ వేసుకున్న నగల మీద ఈ ఈ ఈ కాశీనాథ్కి కన్నుంది. సో ఎట్లయినా ఇది దొంగతనం చేసుకొని సో ఈ విధంగా తీసుకొచ్చేస్తే మీరు సగం నేను సగం పంచుకుందాం, ఆ మనిషికి ఎవరు లేరు కాబట్టి సో అని సలహా ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రయత్నంలో ఇప్పుడు ఈ నేరం 14వ తారీఖు నేరం జరగక ముందు కూడా ఇప్పుడు ఎవరైతే ఈ వసుంధర అనే మహిళ ఉందో ఆ మహిళ ఒక బుర్కా వేసుకొని దీనికి ముందే ఒక వారం రోజుల ముందు నేరం చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కాకపోతే ఆ కొత్తగా నేరం చేయడంలో ధైర్యం చాలక మళ్ళీ బయటకు వచ్చింది. నేరం చేయలేకపోయాను, కొంచెం భయంగా ఉందనంటే ఈ కాశీనాథ్ అని అతను నేను మళ్ళీ పూజ చేశాను ఈరోజు. సో ఈరోజు నేరం చేస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది కాబట్టి ఈరోజు చేయమని చెప్పి భార్యాభర్తలు ఇద్దరికి కూడా పురమాయించి పంపించడం జరిగింది. ఈ భార్యాభర్తలు ఆ ముసలామని హింసపెట్టి కొట్టి ఆమె దగ్గరుండే ఆ 4 గాజులు, ఆ సరుడు 2 గంటల సరుడు సుమారు 80 గ్రాములు ఉంటుందండి. అంటే సుమారు 8 తులాలు సవర్లు అంటే 10 సవర్ల బంగారాన్ని తస్కరించి దాన్ని ఈ కాశీనాథ్ ఇంట్లో దాచిపెట్టడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ముందుగా మేము అంటే ఆ చుట్టుపక్కల తప్ప సో ఇంత యాక్యురేట్గా ఇంటికి వచ్చి చేయగలిగేది బయట నుంచి ఎవరో టార్గెట్ కాదు అని చుట్టుపక్కల అనేది ముందు ఒక అనుమానం జరిగింది. తర్వాత సీసీటీవీ ఫుటేజీలు మనం ఏదైతే ఇన్స్టాల్ చేయించామో ఈ మధ్య కొత్తగా సో వాటిని పరిశీలించినప్పుడు ఆ దగ్గరలో ఉండే ఒక సీసీటీవీ ఫుటేజ్ని సుమారు 1 గంటకి దాని ముఖం మార్చి మరలా కూడా నేరం అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళా రోడ్డు వైపు తిప్పటం జరిగింది. ఈ క్రమంలో ఈ నేరం జరిగేటప్పుడే దీన్ని ఎవరు డిస్టర్బ్ చేశారనే విషయాన్ని ఎస్ఐ గారు పరిశీలించగా సైదుబాబు సో ఎవరైతే ఈ కాశీనాథ్ అని ఉన్నాడో అతన్ని ఫస్ట్